చేద్దాం. మీ ముందుకు నేను తీసుకుని వస్తున్నాను షష్ఠి గారిని. హాయ్ షష్ఠి గారు, హౌ ఆర్ యు? హాయ్ సార్, ఐఎమ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, సూపర్గా ఉన్నాను. ఇప్పుడు దాకా మీరు కొరియోగ్రఫీ చేశారు, ఓకే? ఏం కొరియోగ్రఫీ చేశారు సార్? నేను అసిస్టెంట్ కొరియోగ్రఫీ చేశాను. షష్ఠి గారు ఇప్పుడు దాకా అసిస్టెంట్ కొరియోగ్రఫీ చేశారు జానీ మాస్టర్ దగ్గర. ఇప్పుడు హీరోయిన్గా చేస్తున్నారు. అండ్ మీకు అసిస్టెంట్గా బాగుందా, హీరోయిన్గా బాగుందా? సార్ ఇది చాలా టఫ్ క్వశ్చన్ కాదు మీరు సార్, చాలా టఫ్ క్వశ్చన్ అడిగారు సార్. నాకు అసిస్టెంట్ కొరియోగ్రఫీ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మాస్టర్తో పాటు వర్క్ చేస్తే నాకు చాలా నేర్చుకోవడానికి వస్తుంది. అంటే ఎలా చేయాలి, ఎలా కంపోజ్ చేయాలి, ఎలా స్క్రీన్లో కనపడాలి, ఎలా మతలబ్ హౌ షుడ్ వి టాక్ టు అదర్స్, అండ్ చాలా చాలా థింగ్స్ ఉన్నాయి వీ కెన్ లెర్న్ ఫ్రమ్ మాస్టర్. సో ఇది చాలా టఫ్ క్వశ్చన్, అది ఆన్సర్ నేను చెప్పాను. సో నాకు అసిస్టెంట్ కొరియోగ్రఫీ చాలా ఇష్టం. నేను ఎప్పుడైనా మాస్టర్తో పాటే వర్క్ చేస్తా, అండ్ హీరోయిన్గా ఎప్పుడు నేను చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అంటే నేను ఏం చెప్పాను అంతే సార్. అది 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 ఆన్సర్ లేదు సార్, అది ఆన్సర్ లేదు. అది రెండు ఇష్టమే. ఫ్యూచర్లో హీరోయిన్ కాకుండా కొరియోగ్రాఫర్ అవ్వాలనే ఉద్దేశం ఏమైనా ఉందా? ఉంది సార్, కొరియోగ్రఫీ అవ్వాలని కూడా ఉంది నాకు. ఓకే, మంచి కొరియోగ్రాఫర్ అవ్వాలని ఉంది, అది కూడా ఉంది. ఓకే, నువ్వు హీరోయిన్గా బిజీ అయిపోతే కొరియోగ్రాఫర్ ఎప్పటికి అవుతావు? అది తెలియదు సార్, కానీ అవుతాం. ఓకే ఓకే ఓకే, గుడ్. అండ్ సృష్టి గారు, ఇంకొక చిన్న క్వశ్చన్. ఇప్పుడు మీకు ఒక పెద్ద స్టార్ తో కొరియోగ్రఫీ చేసే అవకాశం వచ్చింది. ఇప్పుడు సపోజ్ బన్నన్న, చరణ్ అన్న, తారకన్తో, మన విజయ్ సార్ కానీ, సో వీళ్ళతో మీకు కొరియోగ్రఫీ చేసే అవకాశం వచ్చింది. అలాగే నాతో ఇంకొక సినిమా నేను నిన్ను హీరోయిన్గా పెట్టుకోవాలనుకున్నాను. సో అప్పుడు నువ్వు కొరియోగ్రఫీ చేస్తావా, ఈ సినిమా చేస్తావా? నాకు బన్నీ సార్, చరణ్ సార్, ఎన్టీఆర్ సార్, విజయ్ సార్ కొరియోగ్రఫీ అవకాశం అంటే నేను వాళ్ళతో పాటు చేసిన తర్వాత మీ ఇంటి ముందుకి వచ్చి మీకు కూడా మీకు రిక్వెస్ట్ చేసి ఈ సినిమా కూడా నేస్తా, అలా నేను చేస్తా. వెరీ గుడ్. అంటే టోటల్గా ఏంటంటే వాళ్ళతో కొరియోగ్రఫీ చేసి తర్వాత, అంటే టోటల్గా ఏంటంటే స్టార్స్తో కొరియోగ్రఫీ చేసి తర్వాత నా దగ్గరికి వచ్చి ఈ అవకాశం కూడా అడుగుతా. నేను మీ సినిమా చేస్తా, అలా నేను చేస్తా, అడుగుతా మీతో. ఇంకా అంటే మీ ఇష్టం. సరే, ఓకేమ్మా, ఆయన ఏమైనా చేస్తాను. 2 అవకాశాలు వస్తే ఎవడొద్దంటారు. సరే, ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కొరియోగ్రఫీ. సార్ నాకు ఆల్ ది బెస్ట్ వద్దు సార్, ప్లీజ్ సార్. ఓకే, జస్ట్ నార్మల్లీ సార్. థ్యాంక్ యూ సృష్టి. ఎన్ని సంవత్సరాలు మీరు మీ హార్డ్ వర్క్ నా కొరియోగ్రఫీకి చాలా హెల్ప్ అయింది. డే అండ్ నైట్ కష్టపడి నేను ఒక్కసారి డాన్స్ చేసి చూపించి కూర్చుంటే మీరు చాలాసార్లు హీరో వచ్చి చూపించినా వేయాలి, హీరోయిన్ చూపించినా చేయాలి, కెమెరామ్యాన్ చూపించినా చేయాలి, ఎక్కడంటే అక్కడ నిలబెట్టి చేస్తారు. బట్ చాలా కష్టపడ్డావు, చాలా కష్టపడి నాకు మీ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా నాకు చాలా హెల్ప్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ సృష్టి. అండ్ అలాగే నీ నెక్స్ట్ స్టెప్ కూడా చాలా పెద్ద విజయం సాధించాలని, నువ్వు అనుకున్న హైట్స్కి నువ్వు వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ మీ. అంటే నాకు నా మీద నమ్మకం ఉంది మీకు. నేను బాగా చేస్తా అలా, బికాజ్ అంటే ఎవరు లేరు. మీన్స్ ఐ డిడ్ అసిస్టెంట్, నేను మీతో పాటు వర్క్ చేశాను. ఎవరు లేదు అంటే అసిస్టెంట్ కేసా హీరోయిన్ లాగా పెట్టుకుందాం అంటే ఆ నమ్మకం ఎవరికి లేదు. బికాస్ కొరియోగ్రఫీ చేసిన అంటే డాన్స్ నేర్పించడానికి యాక్టింగ్ అంటే చాలా డిఫరెన్స్ ఉంది. బోత్ ఆర్ డిఫరెంట్ ఫీల్డ్స్. బట్ మీకు ఆ నమ్మకం ఉంది, నేను డాన్స్ అలా ఇలా చేస్తే నేను యాక్టింగ్ కూడా చేస్తా. ఆ నమ్మకం ఉంటే నాకు మీరు యూ టుక్ మీ అండ్ యూ బిలీవ్ మీ, యూ ట్రస్టెడ్ మీ, అండ్ ఇప్పుడు కూడా మీరు అలా బిలీవ్ చేస్తున్నారు కి ఆ కరెక్టర్ అమ్మాయికి సూట్ అవుతుంది. బికాస్ అది చాలా తక్కువ ఉన్నారు ఆ జనాలు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ, ట్రస్టింగ్ మీ అండ్ బీయింగ్ అ హెల్పింగ్ హ్యాండ్. థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ డైరెక్టర్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.
హాయ్ అందరికి నమస్కారం, నేను మీ జానీ మాస్టర్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు దిస్ ఛానల్. నేను ఇలా మీ ముందుకు